హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టీవీఎస్ ఆర్బిటర్ గురించి మన వీడియోలో మాట్లాడుకుందామండి. ఎలా ఉండబోతుంది వెహికల్ అంతా, మొత్తం దీని స్పెసిఫికేషన్స్, అలాగే దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత, అలాగే మోటార్ కెపాసిటీ ఎంత, కాస్ట్ ఎంత, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్గా దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఎలా ఉంది ఏమనేది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొత్తగా అయితే వచ్చిందనమాట. అంటే ఇన్ని రోజులు మనకు టీవీఎస్లో ఎప్పుడు ఓల్డ్ మోడలే చాలా వరకు 2 ఇయర్స్గా రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకు ఒక కొత్త మోడల్ అయితే తీసుకొచ్చారు. మనకి ఇక్కడ టీవీఎస్ ఆర్బిటర్కి దీనికి తేడా చూడండి. మనకు దీంట్లో డిస్క్ అయితే వస్తుంది, దీంట్లో డిస్క్ అయితే రాదనమాట. ఫ్రంట్ బ్యాక్ మనకు డ్రమ్ బ్రేక్తోనే వస్తుంది. అలాగే ఫ్రంట్ మనకు 14 ఇంచెస్ అలై వీల్తో అయితే వస్తుందండి. దాంతోపాటు మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా టైర్ గుడ్ సైజ్ కూడా చూడండి, 90/80 110 సైజ్ అనమాట. ఇది యాక్చువల్గా 14 ఇంచెస్. అలాగే మనకు డిఆర్ఎల్ లైట్స్ ఫ్రంట్ అయితే ఉందన్నమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ ఆర్బిటర్ అనే బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే తీసుకొచ్చారనమాట. సస్పెన్షన్ కూడా మనకు డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది, లాంగ్ సీట్ వస్తుంది. ఇంకా మనకు విండ్షీల్డ్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. కొంచెం బాగుందండి చూడడానికి. విండ్షీల్డ్ కొంచెం స్టైలిష్గా ఉంది. అలాగే మనకు డిఆర్ఎల్ లైట్స్ ప్లస్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది. ఆర్బిటర్ లోగో అయితే ఇక్కడ ఆర్బిటర్ అని రాసి ఉంది. అంతేకాకుండా టీవీఎస్ లోగో కూడా వస్తుంది అనమాట. నెంబర్ ప్లేట్ కావాల్సిన స్లాట్ వీళ్ళు ఇక్కడ ముందర ఇవ్వడం జరిగింది. కలర్స్ దీంట్లో మనకు 7 కలర్స్ వరకు వస్తాయండి. అంతేకాకుండా మనకు లోగో మొత్తం స్టిక్కరింగ్ కానీ వాళ్ళు తీసుకొని వచ్చిన కలర్ చూడండి. ఇది మనకు ఇది ఈ కలరు అలాగే ఈ షైనింగ్లో మనకి ఇక్కడ చూసుకుంటే చూడడానికి చాలా బాగుందండి. నాకైతే వెహికల్ బాగా నచ్చింది. లుక్ విషయంలో అయితే వీళ్ళు పూర్తిగా చేంజ్ చేసి తీసుకొచ్చారని చెప్పొచ్చు. అలాగే ఆర్బిటర్ అని రాస్తుంది. ఇక్కడ కూడా వీళ్ళు స్టిక్కరింగ్స్ చూడండి. అలాగే మనకు కాల్ పెట్టుకునేదానికి ప్రొవిజన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. బ్యాక్ సైడ్ మనకు చూసుకుంటే సస్పెన్షన్ డ్యూయల్ సస్పెన్షన్, అటుపక్క ఇటుపక్క 2 సస్పెన్షన్లు వస్తున్నాయి. అంతేకాకుండా మనకు డ్రమ్ బ్రేక్తో వస్తుంది. ఆ డిజైన్ కూడా చూడండి, వాళ్ళు చాలా క్లోజ్గా దీన్ని డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా మనకు రెండు వెహికల్స్ పక్క పక్కనే ఉన్నాయి కదా, మీరు చూస్తే అర్థమవుతుంది తేడాలు ఏమనేది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు లుక్ వైజ్ అయితే ఫ్రంట్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. కింద కూడా మనకు వాళ్ళు ఓ అనే ఇచ్చి అక్కడే స్టిక్కరింగ్ అవుట్ చేసి ఇవన్నీ చూడడానికైతే మంచి లుక్ని ఇచ్చాయని చెప్పొచ్చు. అంటే మనకు అది చూసుకుంటే కొంచెం పొట్టిగా ఉంటుంది యాక్చువల్గా ముందు ఉన్న టీవీఎస్ ఐక్యూబ్. దీంట్లో కొంచెం హైట్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే వీల్ సైజు పెంచారు. అలాగే మనకి ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. ఇవన్నీ బాగుందనమాట. మీకు బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. 2.7 కిలోవాట్ మనకు దీంట్లో మోటార్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీని సహాయంతో మనకు తక్కువ అంటే 68 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఇక దీంట్లో పైన మనకు డిమ్ అండ్ డిప్ అలాగే క్రూజ్ కంట్రోల్ లాంటి ఆప్షన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. హార్న్ అలాగే మనకు ఇండికేటర్స్ ఇవన్నీ మామూలే. అలాగే మనకి ఇక్కడ పార్కింగ్ మోడ్ అయితే ఇచ్చాడు. మనకు స్టార్ట్ దానికి బటన్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మోడ్ చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ గ్లవ్ బాక్స్ అయితే వస్తుందండి. ఇది కొంచెం లోపలికే ఉన్నట్టు అనిపిస్తుంది. మొబైల్ లాంటివి పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ హుక్ అయితే వస్తుంది. అంతేకాకుండా మనకు కీ అలాగే పక్కన ఛార్జింగ్ సాకెట్ అయితే దీంట్లో రావడం జరిగిందనమాట. కీస్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఛార్జింగ్ సాకెట్ చూసుకుంటే ఇది 4.6 అవర్స్ అయితే పడుతుందండి. మనకి 0 to 80 కిలోమీటర్స్కి ఇంచుమించు మనకు ఫుల్ కావడానికి ఒక 5.5 అవర్ అయితే దీంట్లో ఛార్జింగ్ అయితే టైం అయితే పడుతుందన్నమాట. అలాగే డిస్ప్లే చూసుకుంటే మనకు ఒక 5 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. కలర్ డిస్ప్లే బాగుంది. డిస్ప్లే కూడా మనకి ఏం కావాలో అవన్నీ వాళ్ళు దాంట్లో ఇవ్వడం జరిగిందనమాట. పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో తెలియట్లేదు. ఒక్కొక్క ఆప్షన్ వచ్చేటప్పుడు తెలుస్తుందేమో. యాక్చువల్గా టైమింగ్ అయితే ఉంది. అలాగే మనకు నెట్వర్క్ సంబంధించింది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అంతేకాకుండా డేటు, అలాగే మనకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది, ఓడోమీటర్, స్పీడోమీటర్, అలాగే మనకు అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. బ్యాటరీ పర్సంటేజ్ ఇచ్చారు. అలాగే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, దానికి తగిన కిలోమీటర్స్ ఎన్ని వెళ్తుందని అయితే చూపిస్తుంది. 95 కిలోమీటర్స్కు 109 అయితే చూపిస్తుంది. యాక్చువల్గా 3 కిలోవాట్ బ్యాటరీ, మనకు వాళ్ళు చెప్తున్నది 158 ఏమో చెప్తున్నారు. ఒక 80 నుంచి 90 లోపల అయితే మైలేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, 4 కిలోవాట్కే 110 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్స్ వరకే రేంజ్ అయితే వస్తుందన్నమాట. దీనికి చూసుకుంటే మనకు ఒక 80 నుంచి 90 కిలోమీటర్స్ 100 లోపలే వస్తుందండి. సీట్ చూసుకుంటే మనకు లాంగ్ సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే బాగా 2 మనుషులు ఫ్రీగా కూర్చోవచ్చు అండి. అలాగే కుషన్ కూడా బాగుంది ఈ సీట్కి.
ఇప్పుడు ఆ సీట్కి ఈ సీట్కి డిఫరెన్స్ చూడండి, అది చాలా చిన్న సీటు. ఇది చూసుకుంటే లాంగ్ సీట్ ఇచ్చారు. అలాగే గ్యాబ్రియల్ కూడా మనకు సైడ్లో కొంచెం స్టైలిష్గా అయితే ఉంది. టీవీఎస్ లోగో ఉంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కానీ అలాగే మనకు ఇవన్నీ కూడా చూడొచ్చు. మనకు బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ ఉంది, టైల్ ల్యాంప్స్ ఉంది, అలాగే నెంబర్ ప్లేట్ పెట్టే కాడ లైట్ రావడానికి ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఆ లుక్ కూడా బాగుందండి. మనకు పోయేటప్పుడు అంత మొత్తం కవర్ చేశారని చెప్పొచ్చు. అది ఒక స్టైల్గా మీకు లైట్స్ ఇండికేటర్స్ వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సైడ్లో ఫ్రంట్లో మనకంతా ఇండికేటర్స్ వేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ లుక్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు బూట్ స్పేస్ చూసుకుంటే దీంట్లో మనకు ఒక 31 లీటర్స్ బూట్ స్పేస్ అయితే కంపెనీ చెప్తోంది. చాలా బాగుంది. మనకు ఆ సీట్ కూడా కొంచెం ప్రామిసింగ్గా ఉంది. అలాగే కుషన్ కూడా బాగుందన్నమాట. ఇంకా మీకు ఇక్కడ చూసుకుంటే బూట్ స్పేస్ మనకి 31 లీటర్స్ లాంగ్ బూట్ స్పేస్ కనపడుతుంది అనమాట. మనకు బాగుంటుంది. వస్తువులు అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా హెల్మెట్ అంటే హాఫ్ హెల్మెట్ పడుతుందండి. ఫుల్ హెల్మెట్ అయితే దీంట్లో పట్టేదానికి ఛాన్స్ లేదు. హాఫ్ హెల్మెట్ అయితే మీకు నీట్గా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఏదైనా లగేజ్ పరంగా పెట్టుకోవాలన్నా కూడా అన్నీ మనం దీంట్లో ఇంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది యాక్చువల్గా. దీంట్లో వెహికల్ ఇట్లా వీళ్ళు చేంజెస్ తీసుకొని రావడం కూడా ఒకందుకు మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకోటి కూడా రావాల్సి ఉంది, అది ఇంకా రాలేదు. అది హై ఎండ్ వెహికల్. అది ఎప్పటి నుంచో వాళ్ళు చెప్తున్నారు, 1.5 year ముందే వచ్చిందనమాట. ఇంతవరకు తీసుకురాలేదు. ఇప్పుడు వరకు ఇదైతే బాగుందని అయితే నాకు అనిపిస్తుంది వెహికల్ అయితే కనుక. ఇంకా వాడే వాళ్ళని చూసి నేను తర్వాత మీకు ఇంకొక వీడియో కూడా అప్డేట్ చేస్తాను. దాంట్లో మనం క్లియర్గా దీని గురించి మాట్లాడుకుందాం. డిజైన్, లుక్ అవన్నీ మీరే గమనించవచ్చు. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అంటే ఒక యూనిక్ స్టైల్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు. అంటే ఇంతవరకు మనము ఎప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ అన్నీ కూడా మనకు టీవీఎస్ ఐక్యూబ్లో ఎస్ కానీ, ప్లెయిన్ కానీ, అలాగే ఎస్టీ కానీ ఇవన్నీ కూడా ఒకే మారినే ఉంటాయి. అదే దీంట్లో అయితే మనకు ఈ చేంజెస్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పి ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉంది అనేది. ఇది వచ్చి మనకు 3.1 kWh బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. ఇంకా మనకు మోటార్ పవర్ చూసుకుంటే దీంట్లో 2.7 kWh మోటార్ 2.7 kW మోటార్ పవర్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. స్పీడ్ మనకు 68 kilometers వస్తుంది. డిస్క్ బ్రేక్ ఏమి ఉండదు. మనకు కాంబీ బ్రేక్ సిస్టమ్ అయితే వస్తుంది. 2 డ్రమ్ బ్రేకే వస్తుంది ఫ్రంట్ బ్యాక్. దీంట్లో ఏమంటే వీల్ సైజ్ కొద్దిగా పెరగడం జరిగింది. మనకు 14 inches వీల్స్ ఫ్రంట్, బ్యాక్ సైడ్ మనకు 12 inches హబ్ మోటార్తోనే వస్తుంది అనమాట. అంటే మనకు ఇప్పుడు చాలా వరకు టెక్నాలజీస్ అయితే చేంజ్ అయ్యాయి. వీళ్ళు ఇంకా హబ్ మోటార్ తీసుకొస్తున్నారు. దీంట్లో మనకి ఏమనేది ఇంకా అర్థం కాలేదు. ఇంకా వీళ్ళు దీన్ని చేంజ్ చేస్తే బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. మీకు ఏమనిపిస్తుందో నా కమెంట్స్లో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ అయితే బాగానే ఉంది. మనకు 1,20,000 ప్రైస్ అయితే ఇది వస్తుంది అనమాట. ఆన్ రోడ్ మనకు అంతా కలుపుకొని 1,20,000 1,25,000 పైన అయితే వస్తుంది. ఈ ప్రైజ్కి ఇది వర్త్ అంటే 3 kW అనేటప్పుడు ఒక రకంగా వర్తే. ఇది 1,20,000 లోపు వస్తే కనుక ఇది వర్త్ అనే చెప్పచ్చు. అలా కాదు అంతకంటే ఎక్కువ పోతే కనుక తీసుకోవడం వేస్ట్ అండి నన్ను అడిగితే కనుక. ఎందుకంటే పాత మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ వాళ్ళ దగ్గర ఉంది. మనం కావాలంటే దాన్ని కూడా తీసుకోవచ్చు. నేను వీడియోలో చూపించున్నాను, మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అవి కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే అది 5 kW వరకు బ్యాటరీ అయితే ఉంది కాబట్టి 5.1 kW వరకు ఉంది కాబట్టి దాన్ని తీసుకొని మనం కొంచెం రేంజ్ని అయితే పెంచుకోవచ్చు. లేదంటే వాళ్ళ దగ్గర 3.5 kW ఆల్రెడీ ఉంది కాబట్టి వాటినైనా తీసుకొని యూజ్ చేయొచ్చు. లేదు కొంచెం స్టైలిష్గా ఉండాలి, ఇప్పుడు మనం అంటే టీవీఎస్ ఐక్యూబ్ ఓల్డ్ మోడల్ మనం ఎక్కువ రోజులు వాడలేము కాబట్టి ఒకవేళ కొత్తగా స్టైలిష్గా మనం కొంచెం రేంజ్ తక్కువైనా పర్వాలేదు, మనం దీన్ని వాడుకుంటామంటే ధారాళంగా వాడుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.